30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. సో బయట జనాలు గుర్తుపడుతున్నారా నిన్ను బాగా? గుర్తుపడతారు. ఏమని చెప్తుంటారు? యాక్చువల్లీ ఏమైందంటే ఇలానే ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి చెప్పిందనమాట. తన పేరు గుర్తులేదు, నాకు తెలీదు. తను సిరీస్లో చేస్తుంది, వెబ్ సిరీస్లో చేస్తుంది, ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిందనమాట, నేను ఇలా బయట నన్ను చాలా మంది గుర్తుపడతారు, మాస్క్ పెట్టుకున్నా కూడా కళ్ళు చూసి గుర్తుపడుతుంది పడతారు అని చెప్పి. ఏంటిది, నా ఇంటర్వ్యూనే చూసావా నువ్వు? అది నాదే. అవునా? అయితే ఇంతకు ముందుకు ఒకటి అంత ఫస్ట్ 100K నా ఫాలోవర్స్ది. అది ఎలా వచ్చింది అని అంటే, నాది అంతకు ముందుకు ఒక రీల్ నేను పాత ఆఫీస్లో చేసినప్పుడు మైండ్ స్పేస్లో నైట్ షిఫ్ట్ చేస్తుండే నేను. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నాను, నిద్ర మబ్బులో వెళ్ళిపోతున్నాను అని నడిచే దారిలో, మెట్రో వెళ్ళే దారిలో రీల్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అందులో ఒక రీల్ ఫేమస్ అయిపోయింది. అప్పుడు 4M వచ్చింది దానికి. దానివల్ల 100K కొట్టింది. సో ఎక్కువ మంది మెట్రోలో గుర్తుపడుతుండే ఇంకప్పుడు. లైక్ గుర్తుపట్టి, మీరు మెట్రోలో రీల్ చేసిన రీల్ వైరల్ అయిపోయింది కదా, ఫ్లోక్ సాంగ్. అప్పుడు కూడా ఫ్లోక్ సాంగే హిట్ అయింది మళ్ళీ. సో మెట్రోలో ఎక్కువ గుర్తుపడుతుండే. కొంతమంది అబ్బాయిలు అయితే అడిగితే ఏమంటాదో అన్న భయంలోనే ఆగిపోతారు. కానీ ఎవరైనా గుర్తుపడ్డారనుకో నాకు తెలిసిపోద్ది. వాళ్ళు ఎక్కువ సార్లు నా సైడ్ చూడడము, కిందికి మీదికి చూస్తారు, నవ్వుతారు, కొంచెం మాట్లాడారా వద్దా, చూసా 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 అని అనుకుంటా. అరే నేనే లోపల నేను అనుకుంటా, అరే నేనే అది నేనే నేను ఒక్కదాన్ని ఉంటే అలా అనుకుంటా. పక్కన నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళే హైలైట్ చేస్తారు, ఈమెనే రీల్స్ పాప, ఈమెనే చేస్తుంది రీల్స్, ఈమెనే సెల్ఫీ కావాలా మీకు అని చెప్పి వాళ్ళే, నా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు హైలైట్ చేస్తారు. ఫ్రెండ్స్ని పట్టుకొని ఎక్కడికి పోవచ్చు ఇట్లాంటి ప్లేస్ లాగా. అయితే వాళ్ళ ముందు ఎవరి ముందు అని దొరికిపోయాను అనుకో, ఇంకా అంతే, నన్ను ఆడుకుంటారు ఇంకా. అంతేనా? సూపర్ అమ్మా, ఇలా ఉంటూ ఉంటుంది. నార్మల్ గా ఏం చెప్తారు, ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి? నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, ఒకరైతే 2 years నుంచి ఫాలో అవుతున్నా అంటారు. నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయ్యి కూడా 2 years కాలే. ఇలా దొరికిపోకండ్రా ఎలా? మిమ్మల్ని 2 years నుంచి ఫాలో అవుతున్నా, 3 years నుంచి ఫాలో అవుతున్నా అంటారు. కానీ నేను థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, బట్ నేను ఇన్స్టా స్టార్ట్ చేసి 1 year అవుతుంది బ్రో అని చెప్పాలి. చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. లైక్స్ అన్నిటికీ లైక్స్ కొడతా, చాలా చాలా సార్లు మీకు DM కూడా చేశాను అని అంటారు. ఓకే చూసుకుంటాను అని చెప్తా. చాలా మెల్లగా నేనే భయపడతా ఫస్ట్. వాళ్ళు ఎవరైనా గుర్తుపడితే నేనే భయపడుకుంటా, సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటారు? మ్యారేజ్ వద్దు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? మా మమ్మీ ఫిక్స్, మా మమ్మీ చూసుకుంటది అవన్నీ. అంతేనా? నీకు ఇప్పుడు మమ్మీ అడుగుతారు, ఎలా ఉండాలమ్మా పెళ్లి చూపులు చూస్తాను నేను. మమ్మీ గొడవలు పెట్టుకోదు, మమ్మీ నేను ఎంత కోపం చేసుకున్నా అని చెప్తావు. ఓకే, మరి ఈ అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే వద్దు? వద్దు, అసలే వద్దు. ఎందుకంటే నువ్వు కూడా రీల్స్ చేస్తావు కాబట్టి. అంటే కొంచెం ఎక్స్ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్ ఏమో. అంటే నేను పెళ్ళైనాక నా రీల్స్ కి వాడాలి కదా. అంటే వాడాలి మీన్స్ మేమిద్దరం కలిసి చేయాలి కదా రీల్స్ ఆబ్వియస్లీ. సో అందుకే కొంచెం ఎక్స్ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్, ఫోటోగ్రాఫిక్ ఫేస్ ఉంటే బెటర్ అని. చాలా గుడ్ రిక్వైర్మెంట్స్ అమ్మా. ఓ సాలరీ ఉండాలను, అబ్బాయి ఎలా అది లేదు, ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉండాలి, లిజనర్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఏంటమ్మా? లిజనర్ ఎక్కువ వినాలి. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను, తను కూడా ఎక్కువ మాట్లాడేసాడు అనుకో, ఇంకా మాట్లాడు ఇద్దరు మాట్లాడే వాళ్ళు ఉంటే కుదరదు, ఇంకా అక్కడ తలకాయ గుద్దుకోవడమే. సో నేను ఎక్కువ మాట్లాడితే వినే వాళ్ళు ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. దీన్ని కూడా ట్రోల్ చేయకండి ప్లీజ్. నేనున్నాను అందులో ఇంటర్వ్యూలో. ఫేమస్ అయిపోతారు, మన మీమ్స్ వాళ్ళు చేసేస్తారు. అంతేనా? సాలరీతో సంబంధం లేదమ్మా. ఎట్లాగో ఇప్పుడు నేను ఫిక్స్ ఉన్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని. సో మమ్మీ వాళ్ళు చూసారనుకో, గట్టి శాలరీ ఉన్న వాళ్ళని చూస్తారు, బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్న వాళ్ళని చూస్తారు. సో శాలరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లవ్ మ్యారేజ్ అనుకో, జాబ్ ఉందా, శాలరీ ఎంత వస్తుంది, ఏ క్యాస్ట్, ఫ్యామిలీ ఎట్లుంటుంది, అది ఉంటుందిగా. అబ్బాయి వాళ్ళ చెల్లె ఉంటుందిగా, ఆడపడుచులు ఎంతమంది, అవన్నీ ఉంటాయి కదా లవ్ మ్యారేజ్ అయితే. అరేంజ్ మ్యారేజ్ అయితే మనం ఆడిస్తే ఆడిపోతారు ఇంట్లో అంతా.
ఇంత షాపింగ్ చేస్తా, ఇంత ఇక్కడ పెళ్లి చేసుకుంటా, ఇక్కడ రిసెప్షన్ చేసుకుంటా, ఇష్టం ఉన్నది చెప్పొచ్చు అరేంజ్ మ్యారేజ్ అయితే. పాప సుశీల కోరికలు పెద్దవే అమ్మా, నేను ఏదో ఇంతే అనుకున్నాను. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అంతేనా? మరి ఎవరు రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ చేయలేదా? చేయలేదు. ప్రపోజల్ చేయలేదు, ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అబ్బాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తా, వాళ్ళతో అంటే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడతా వాళ్ళతో. అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ మోస్ట్లీ అంటే ఎలా అంటే అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు. ఇంకా అబ్బాయి వాళ్ళతో ఎలా మాట్లాడతా, వాళ్ళు మాట తెరిస్తే బ్రో బ్రో బ్రో. ఇప్పుడు అదే ఫ్యాషన్ కదా, ఇంకా అమ్మాయిలను కూడా బ్రో బ్రో అని పిలిచేస్తారు. ఆ అమ్మాయి బ్రో అంటది, ఈ అమ్మాయి బ్రో అంటది. నేను బ్రో అంటే తమ్ముడు అన్నయ్య అని నా దాంట్లో మీనింగ్. ఆఫీస్ లో కూడా అంతే. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను బ్రో అంటే, ఆ అమ్మాయి నన్ను బ్రో అంటది. ఈ అబ్బాయి బ్రో అంటాడు, ఆ అబ్బాయి కూడా నన్ను బ్రో అంటాడు. ఈ బ్రోకి కూడా వాల్యూ లేకుండా పోయిందా ఈ వర్డ్ కి? 3 అక్షరాల పేరు ఇంత రకంగా వాడతారని నాకు తెలియదు ఈ బ్రో. ఎస్. సో ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇంకా ఆ ఫీలింగ్ రాదు. అండ్ మెయిన్ థింగ్ ఇట్లా రీల్స్ చేసి అంటే ఒకవేళ రిలేషన్షిప్ పెట్టుకుందామంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒప్పుకోరు. ఎన్ని రిస్ట్రిక్షన్స్, అమ్మో తలకాయ నొప్పి. అలా ఆలోచిస్తేనే నాకు ఇట్లా పెద్ద లిస్ట్ గుర్తొస్తుంది. ఏమిటో రిస్ట్రిక్షన్స్? బయటకు పోతే చెప్పాలి, ఇంట్లో ఉంటే చెప్పాలి, మమ్మీ వస్తే చెప్పాలి, చాటింగ్ బంద్ చేయాలి, కాల్స్ చేయాలి, లేట్ నైట్స్ మాట్లాడాలి, బయట తిరగాలి, పైసలు ఖర్చు పెట్టాలి, వాడితో ఖర్చు పెట్టేయాలి. లాస్ట్కి పెళ్ళి అవుతుందా తెలీదు. అని ఎందుకు అని గొడవ పడాలి, అది మెయిన్. అవ్వాలి, అది మెయిన్. మళ్ళీ గొడవలు మన మెయిన్ పార్టే, మన మెయిన్ థీమే అది కదా, గొడవలు ఉండొద్దు అని. ఇంకా అంతే. రిలేషన్షిప్ పెట్టుకుంటే కెరీర్ ఉండదు. అంటే కొంతమంది ఉన్నాయేమో మంచిగా రిలేషన్షిప్స్, అందరివి అవ్వవు అట్లా. మళ్ళీ పేరెంట్స్ని బాధ పెట్టాలి మెయిన్ థింగ్. మా దాంట్లో అందరివి లవ్ మ్యారేజెస్. అంటే మా కజిన్స్ వాళ్ళవి చూస్తూ వస్తున్నా ఇప్పటి వరకు 2 మెంబర్స్ అయింది. ఇంకో అమ్మాయిది అడ్వాన్స్ ఉంది, ఇంకా ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో అయిపోతుంది. తనది కూడా లవ్ మ్యారేజ్, అందరిది లవ్ మ్యారేజ్. మా సైడ్ అంతే. ఓకే చేసుకుంటే అంటే మంచి జాబ్ ఉండి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒప్పేసుకుంటారు, కానీ నాకు అలా ఎవరు దొరకలేదు. మా మమ్మీ చూస్తుంది, దొరకలేదు అంటే నువ్వు వెతుకుతున్నావా అంటది. అలా ఎవరు పాపం దొరకలేదు. నాకు ఎవరైనా నచ్చి కూడా మాట్లాడితే మినిమం 1 వీక్ మాట్లాడతా కావచ్చు వాళ్ళతో. అంటే మంచి ఇప్పుడు ఆఫీస్లో రీసెంట్గా ఒక అబ్బాయిని చూసా, బాగుండే, మంచి చూస్తున్నా అంతవరకే బాగున్నాడు అతను. ఇంకా అతని గురించి తెలుసుకుందామని నా ఫ్రెండ్స్ని వీళ్ళని అడిగాను అనమాట. వాడు ఒక మబ్బు కాడని చెప్పారు. అంటే కొంచెం ఎడ్డి అని చెప్పారు అనమాట. చెప్పా ఎక్స్ప్రెసివ్ ఉండాలి ఇట్లా. మబ్బుగాడంటే మబ్బుగాడు అంటే డల్ గా ఉంటాడా? అంతా ఎవడో వాడి సంబంధం తీసుకొని తినేస్తున్నట్టు అలా నల్లి ఉంటాడు. యాక్టివ్ గా ఉండాలి, ఏదో ఇన్నోసెంట్ గా డీసెంట్ గా సైలెంట్ గా ఉండకూడదు, ఎడ్డెడ్ ఉండద్దు. వాటిని ఎడ్డెడ్ అంటారా? అలా ఎడ్డెడ్ గా ఉండకండి రా అట్లా. సో ఫైనల్ గా నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. నేను నమ్మను. బయట ఏమో అబ్బాయిలకి స్లిమ్ గా ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం, కొంతమందికి నా ఫ్రెండ్స్ కి అందరికి చెబ్బిగా ఉన్న అమ్మాయిలు ఇష్టం. నన్ను ఒక అబ్బాయిలా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అంటే నేను ఆఫీస్కి వెళ్ళిన రీల్స్ చేసినప్పుడు మాత్రమే ఈ అవుట్ఫిట్ నాది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొత్తం జీన్స్ వేసుకొని వెళ్ళిపోతాను అనమాట. జీన్స్, షర్ట్, టీషర్ట్స్ ఇవే వేసుకొని వెళ్ళిపోతా. ఇంత మంచి వేసుకొని వెళ్ళను. సో నన్ను చూస్తే ఇంకా అంతే, జుట్టు కట్ చేయించుకో ఇంకా అయిపోతుంది. రీల్స్ దాకానే నువ్వు అమ్మాయిలా కనిపించేది, బయటకు వస్తే కాదు. వాళ్ళకి ఎంతమందికి టేస్ట్ లేదురా, ఎతుకు 3 lakhs పీపుల్కి టేస్ట్ లేదు అని చెప్తారు. అట్లా. సో అలా ఉంది. సో మన బ్యాడ్ లక్, మనం ఏం చేయలేదు. గుడ్ లక్. రిలేషన్షిప్ లేకపోతే గుడ్ లక్కేనా? అయితే యూ గుడ్ లక్, ఐఎమ్ గుడ్ లక్, వీఆర్ గుడ్ లక్. వెరీ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.